టీసీఎస్కి ఎకరం రూపాయికే ఇచ్చాం అన్నటువంటిది ప్రభుత్వమే చెప్పింది. అదే సందర్భంలో వర్షాకు కూడా భూములు కేటాయించామని ప్రభుత్వమే చెప్పింది. రేటు ఆ రోజున రూపాయి, అప్పుడు అన్నిటికీ రూపాయి అనే వచ్చింది కదా. తర్వాత వచ్చేటప్పటికి అబ్బెబ్బే అని చెప్పి వర్ష వాళ్ళు మాకు 25 లక్షలు 50 లక్షలు అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు తాజాగా ఇన్ని రోజుల తర్వాత ఆ రోజునే జీవో రిలీజ్ చేసి టీసీఎస్ జీవో చూపించిన వాళ్ళు ఇదెందుకు చూపించలేదు. ఇప్పుడు దీనికి మధ్య మార్గపు లెక్క ఏంటంటే ఇది నిన్న లోకేష్ రైట్ చేస్తున్నటువంటి పాయింట్, వర్షాకి ఐటీ పార్క్ హిల్ 3లో ఎకరం 1 కోటి చొప్పున 3.5 ఎకరాలు కేటాయించాం. కాపులుప్పాడులో ఎకరం 50 లక్షల చొప్పున 56.36 ఎకరాలు కేటాయించాం. ఇది ఇంతకీ ఐటీ హబ్లో పెట్టారంటే బాగుంది. కాపులుప్పాడులో 50 ఎకరాలతో ఏం చేస్తారు వీళ్ళు? 50 లక్షల రూపాయలకి రాష్ట్రంలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వాళ్ళందరికీ కూడా 50 లక్షల రూపాయలకి ఇచ్చేస్తే అందరూ అక్కడ ఫ్లాట్లు వేసి అమ్ముకుంటారు కదా, అపార్ట్మెంట్లు కట్టుకుని అమ్ముకుంటారు కదా. ఓన్లీ వీళ్ళు మాత్రమే ఏం పుణ్యం చేసినట్టు? వీళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టేట్టయితే ఇక్కడ నడపాలి. ఇక్కడ నడిపేదానికి అందులో పోని వాళ్ళకి ఏమైనా అనుభవం ఉందా అంటే వాళ్ళ ఉద్యోగాల అనుభవం ఉంది, కానీ ఈ కంపెనీ పెట్టిందే మొన్న ఈ మధ్య. ఇదే విషయాన్ని ఇప్పుడు వైసీపీ నిలదీస్తోంది.